ప్రైజ్ లార్డ్. అందరూ బాగున్నారు కదా. వాక్యంలోకి వెళ్ళామని ప్రార్థించుకుంటాం. స్తోత్రం స్తోత్రం సర్వనతుల శివశక్తినితుల కృపామయడానికి లెక్కలేని స్తోత్రాలు. నేను ప్రభు విరిగి నడిగిన హృదయం దయచే ప్రభు, మార్మస్ దయచే ప్రభు, రక్షణ భాగ్యం దయచే ప్రభు, పునరుద్ధాన దినములు ప్రభు మేము ఆచరించుకునే భాగ్యము దయచేసిన నిబంధనలు నేను ప్రభు, శ్రమ దినాలు గడిచి ప్రభు నీవు లేచావా అని ప్రభు, వార్తలను మేమేని ప్రభతి జన్మ పుట్టింది ప్రభు మేము జరుపుకొని చూడగా మాకు సహాయం చేయమని పునరుద్ధాన దినంగా జరుపుకున్నందుకు మాకు లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకొని చూస్తున్నాను. నేను ప్రభు నిన్ను జ్ఞాపకం చేసుకున్నట్టు ఎంతో మనోహరమైన ప్రభు, ఎంతో ధన్యతకరమని అడుగుచున్నాను తండ్రి. అవును. మత్తయి సువార్త 28:3 ఎలాగూ రాయబడి ఉన్నాయండి. విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేని మరియు వేరొక మరియు సమాధిని చూడవచ్చిరి. ఇదిగో ప్రభుదూత పరలోకము నుండి దిగివచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు భూకంపమును కలిగిన ఆ దూత స్వరూపము మెరుపు వలె నుండెను. అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను. అతనికి భయపడుట వలన కావలి వారు వణికి చచ్చిన వారి వలె నుండిరి. ఎలాగో విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారం తెల్లవారుజామున యేసుక్రీస్తు వారు లేచారు. అంటే మనం ఈ రోజున ఆదివారం జరుపుకుంటున్నాం కదా, అది ఏంటంటారు? పునరుద్ధాన దినమా లేకపోతే విశ్రాంతి దినమా? పునరుద్ధాన దినమే కదా ఆచరిస్తట. యేసుక్రీస్తు వారు లేచిన రోజున ఆచరిస్తున్నాం, కానీ మనము విశ్రాంతి దినమున ఆచరించట్లేదు. వేరొక మరియు మగ్దలేని మరియు కూడా యేసు సమాధిని చూడవచ్చు. అక్కడికి వెళ్ళగా ఖాళీ సమాధి ఉన్నది. ఖాళీ సమాధిని చూసేవారు చాలా భయపడిపోయారు. ఎందువలనంటే రాయి పొర్లించి ఉన్నది, ఇది చాలా పెద్ద రాయే, ఎవరి వలనో కాదే అని. ఒకవేళ దొంగలు ఎవరన్నా వచ్చి తీసుకుపోయారా సమాధిని, లేకపోతే ఎవరన్నా వచ్చి దొంగిలించారా ఏంటని వారు అనేకమైన ప్రశ్నలతో భయపడిపోయారు. భయపడుచుండగా అప్పుడు దూత కనిపించి ఏమన్నది, ఈయన లేచి ఉన్నాడు, రాయి పొర్లించి ఉన్నదని చెప్పి, అప్పుడు రాయి పొర్లించగా పెద్ద భూకంపము కలిగింది. పెద్ద భూకంపము కలిగి దాని నుంచి అనేకమైన బయటపడింది. ఎలాగంటే యేసుక్రీస్తు వారు లేచారని, మెరుపు వలె నుండేనని, తెల్లని హిమ వస్త్రములు ధరించుకుని ఉన్నాడని, అని కావలివారు వాని చచ్చిన వాని, అంటే యేసుక్రీస్తు వారు లేచి వెళ్ళిచుండగా తెల్లని వస్త్రములతో వెళ్ళిచుండగా వారందరూ కూడా కావలి వారు ఏం చేసి ఉన్నారు? భయపడిపోయారు. భయపడిపోయి వణికిపోయి, ఏంటి ఇంత తెల్లని వస్త్రములు ధరించుకున్నవాడు ఎవరని. ఎందుకంటే కొన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు ఉండొచ్చు అక్కడ, ఎవరును కూడా లేచి ఉండకపోవచ్చు, ఎవరును కూడా చనిపోయిన వారు లేస్తారు, చనిపోయిన వారు ఎవరును కూడా లేవలేదు. అంటే మనం ఏం చేస్తున్నాం? యేసుక్రీస్తు వారు లేచిన రోజున ఆచరిస్తున్నాం. తెల్లవారుచుండగా వేరొక మరియు మగ్దలేని మరియు కూడా వెళ్ళి చూచారు. ప్రభువు దూత పరలోకం నుండి దిగి వచ్చి రాయి పొర్లించుట కూడా రాయి పొర్లించినప్పుడు కూడా వారికి ఏం కలిగినది? భూకంపము కలిగినది. భూకంపము కలిగినప్పుడు మనం చూస్తాం కదా, అనేకమైన చోట్ల భూకంపాలు వస్తున్నాయి అని. కానీ ఇక్కడైతే యేసుక్రీస్తు వారు లేచిన రోజున ఆయన రాయి పొరులించినప్పుడు భూకంపము వచ్చినది. అలాగే మనము కూడా మారు మనసు చెందాలి. మార్కు సువార్త 6:16 మొదటి వచనం ఒకసారి చూద్దాం. విశ్రాంతి దినము గడిచిపోగానే మగ్దలేని మరియు యాకోబు తల్లి అయిన మరియు సలోమియు వచ్చి ఆయనకు పూయవలెనని సుగంధ ద్రవ్యములు కొనిరి. వారు ఆదివారం పెందలకాడే లేచి బయలుదేరి సూర్యోదయమైనప్పుడు సమాధి వద్దకు వచ్చుచుండగా సమాధి ద్వారం నుండి మన కొరకు ఆ రాయి ఎవడో పొర్లించినని ఒకరితో ఒకరు చెప్పుకుని చుండిరి. ఎలాగ విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత మగ్దలేని మరియు వేరొక మరియు యాకోబు తల్లి అయిన మరియు సలోమి కూడా ఏం తీసుకుని వచ్చినారు? యేసుక్రీస్తు వారికి పూయవలెనని సుగంధ ద్రవ్యములను అవన్నీ కూడా తీసుకుని వచ్చి ఉన్నారు. సూర్యోదయం పెందలకాడ లేచి ఆదివారమున పెందలకాడ లేచి యేసుక్రీస్తు వారికి పూయవలని ఇవన్నీ కూడా పొర్లించుచుండగా వారు ఏమనుకున్నారు? రాయి పొర్లించి ఉండగా మన కోసమే ఎవరో రాయి పొర్లించారు, మన కోసమే ఎవరో రాయి తప్పించారు. కానీ యేసుక్రీస్తు వారు అంతకుముందే లేచి ఆరోహణం అయ్యారని, గలిలయ కొండలో ఉన్నారని కూడా వారు గ్రహించలేకపోయారు. కానీ యేసుక్రీస్తు వారు లేచారనే మాట ఎవరನ್ನು కూడా నమ్మలేదు, సందేహించారు. యేసుక్రీస్తు వారు నిజంగానే లేచారా అని తోమాతో చెప్తే తోమా ఏమన్నాడు? నేను యేసుక్రీస్తు గాయాలు చూస్తేనే కానీ నేను నమ్మలేనన్నారు. అలాగే మనుషులు కూడా సందేహపడ్డారు, ఎవరిని కూడా నమ్మలేదు యేసుక్రీస్తు వారు లేచారని. కానీ తోమా కూడా వేళ్లలో పెట్టి నేను చూస్తేనే కానీ, గాయంలో వేలు పెట్టి చూస్తేనే కానీ నేను నమ్మను అని అన్నాడు. అలాగే మనం నమ్మక
చూడక నమ్ చూడక నమ్మిన వారే ధన్యులు అన్నారు. చూసి నమ్మిన వారు ఎవరిని కూడా ధన్యులు. కానీ చూడక నమ్మిన వారు ఆ విశ్వాసంలో ఉన్నట్టు. మనం అనేకమంది చూస్తున్నాం. కొంతమంది చెప్పిన మాటలకి లోబడిపోతారు. కొంతమంది చెప్పని మాటలకి లోబడిపోతారు. విన్న దానికంటే, చూచిన దానికంటే చెప్పిన మాటలకే లోబడి ఉంటారు. అలాగే ఇక్కడ కూడా ఏం చేశారంటే వారు కూడా వారు నమ్మలేదు. చూస్తేనే గాని నమ్మము. యేసుక్రీస్తు వారు లేచారంటే ఎవ్వరును కూడా నమ్మలేదు. సందేహపడ్డారు, అనుమానించారు. కానీ నిజంగానే యేసుక్రీస్తు వారు లేచి ఉన్నారు. మనం లేచిన రోజునే పునరుద్ధాన రోజుగా మనం ఆచరిస్తున్నాం. ఆదివారమున యేసుక్రీస్తు వారు లేచిన రోజునే ఆచరిస్తున్నాం. విశ్రాంతి దినం కొట్టివేయబడినదని అంటారు. కానీ బైబిల్లోది ఏది కూడా ఒక సున్నైనను ఒక పొల్లైనను కూడా కొట్టివేయడానికి లేదు. ప్రతి ఒక్కటిని కూడా నెరవేర్చబడినది. పాత నిబంధన కొట్టివేయబడింది, కొత్త నిబంధన అలాంటినప్పుడు బైబిల్లో ప్రింట్ చేయరు కదా. ఒకవేళ ఒకటి కొట్టేసి ఒకటి ఉంచిన ఎడల బైబిల్ ప్రింట్ చేయరు. కొత్త నిబంధన తీసివేసిన దాన్ని ఎవరైనా కూడా పట్టించుకోరు కదా. మనం తిని వదిలేసిన దాన్ని ఎవరైనా పట్టించుకుంటారా? పట్టించుకోరు. ఎందుకంటే అది చెడిపోయింది కాబట్టి. కానీ బైబిల్ గ్రంథం అయితే అలా కాదు కదా. కొత్త నిబంధన, పాత నిబంధన అన్ని లేఖనములు నెరవేర్చబడినవి, అవన్నీ జరిగినవి. జరిగిపోయిన దాన్ని మనం యేసుక్రీస్తు వారు లేచారని ఎలాగ ఆచరిస్తున్నామో బైబిల్లో ఉన్నది కూడా అంతే. ప్రతి ఒక్కటిని కూడా ఆచరణ, ఒక సున్నైనా ఒక పొల్లైనా కొట్టివేయడానికి లేదని అన్నాడు. అలాగే యేసుక్రీస్తు వారు లేచిన రోజును కొంతమంది ఆచరిస్తారు, కొంతమంది విశ్రాంతి దినం యూదులే చేస్తారు అన్నాడు. కానీ కాదు, అందరూ చేశారు. చేలలో పడి వెళ్ళినప్పుడు అనేక యూదులు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, పరిచయులు ఉన్నారు, అందరూ ఉన్నారు. అందరినీ కూడా రక్షించాడు దేవుడు. అందరికీ కూడా మారు మనసు కలిగింది. మనము కూడా అలాంటి మారు మనసు కలిగి ఉండాలని అడుగుచున్నాను. ఈ వాక్యము మనందరికీ తోడయుండును గాక. ఆమేన్. ప్రార్థించుకున్నాం. స్తోత్రం 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 సర్వోత్తర శుభ్ర కృపామేడ నీకు లెక్కలేని స్తోత్రాలు నాయన ప్రభు. విరిగి నలిగిన హృదయం దయచే ప్రభు, మారు మనసు దయచే ప్రభు, రక్షణ భాగ్యము దయచేయమని అడుగుచున్నాను ప్రభు. నిన్ను స్థుతించే భాగ్యము దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభు. నీకు స్తోత్రాలు, నీ వందనాలు నాయన ప్రభు. నజరేయుడా నేను నీటి పొడుగు లాంటి జీవితంలో నాయన ప్రభు, మట్టివారం ప్రభు. నేను నీకు స్తోత్రాలు. నేను మన శత్రువులు మిత్రులను దీవించినాను, ధనికులనేమి పేదలనేమి దీవించినాను ప్రభు. నేను బస్సులో వెలిచిన, రైల్లో వెలిచిన, హెలికాప్టర్లు, టాక్సీలో వెలిచిన వారి గృహాలకు సురక్షితంగా చేర్చిన ఆయన ప్రభు. ఎవరెవరైతే ఏ చేతి పనులు ఎత్తి చేర్చున్నారో వారి చేతి పనులను దీవించిన ఆయన ప్రభు. ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యమును దయచే ప్రభు. విరిగి నలిగిన హృదయమును దయచే ప్రభు. ప్రతి ఒక్కరికి ప్రభు మారు మనసు దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు, నీకు వందనాలు నాయన ప్రభు. నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకునిచున్నాము నాయన ప్రభు. నాయన నీకు స్తోత్రము నాయన ప్రభు. వృద్ధాప్యంలో ఉన్నవారు, నడు వయసులో ఉన్నవారు, అంగవైకల్యంగల చెవిటి వారి, మోగవారి ప్రతి ఒక్కరిని ప్రభు రక్షించమని అడుగుచున్నాను నాయన ప్రభు. నమ్మిన వారు ప్రభు రక్షణ పొందుతారన్నావు నాయన ప్రభు. యుద్ధాలను ఆజ్యమని అడుగుచున్నాము నాయన ప్రభు. ఇతర దేశంలో పనిచేస్తున్న శక్తిని, బలమును దయచే ప్రభు. యుద్ధాలలో ప్రభు సమాధాన పడుటకు సహాయం చేయమని అడుగుచున్నాను నాయన ప్రభు. అనేక మంది నశించిపోతున్నారు నాయన ప్రభు. ఆత్మలను రక్షించే భాగ్యమును దయచే ప్రభు. మెడికల్కి వెళుచున్నారు, పీసీసీకి వెళుచున్నారు ప్రభు. వారికి సఫలతను దయచేయమని అడుగుచున్నాము నాయన ప్రభు. విరిగి నలిగిన హృదయమును దయచే ప్రభు. రక్షణ భాగ్యమును దయచేయమని, ప్రతి ఒక్కరికి మారు మనసు దయచేయమని, నా ప్రార్థనను అంగీకరించమని యేసు నామములో బ్రతిమాలి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు భూమి నెరవేరినట్లును మా నిదిన ఆహారం నేడు మాకు దయచేయము. మేడల అపరాధం చేసిన వారు మా అపరాధములను క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించము. దుష్టు నుండి, శోధన నుండి తప్పించము. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. ఆమేన్. చూచుచున్న వారికి, వినుచున్న వారికి ప్రభు చెప్పిన వాక్యము పైన ప్రభు నీ కృప తోడై ఉండును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.